హాయ్ వెల్కమ్ టు ఎస్బీ మల్టీ కార్ టెక్. నేను మీ కనకరాజు. మీరు టాప్ ఎండ్ కార్స్‌లో చూసుంటారు క్రూజ్ కంట్రోల్ అని. ఆ క్రూజ్ కంట్రోల్ అనేది ఎలా వర్క్ చేస్తుందా? దానివల్ల మైలేజ్ వస్తదా? రాదా? అనేది మీకు నేను చూపిస్తా. లెట్స్ గో. డ్రైవ్ చేస్తున్న వెహికల్ వచ్చి మారుతి సుజుకి బ్రేజా డీజిల్ వెర్షన్. దీంట్లో జెడ్డీఏ ప్లస్. జెడ్డీఏ ప్లస్ వేరియంట్‌కి ఒక్కదానికి మనకి క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇచ్చారు. ఆ క్రూజ్ కంట్రోల్ అనేది ఎలా వర్క్ చేస్తుందనేది మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తా. కంట్రోల్ అనేది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఉంది. మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో ఉంది, పెట్రోల్ వెహికల్స్ లో కూడా ఉంది, మన డీజిల్ వెహికల్స్ లో కూడా ఉంది. మనం ఒక స్పీడ్ అనేది సెట్ చేసుకునేటప్పుడు ఒక 60 స్పీడా 80 స్పీడా అనేది మనం ఒక స్పీడ్ సెట్ చేసుకుని దాంట్లో క్రూజ్ అనే బటన్ అనేది ఉంటుంది స్టీరింగ్ వీల్ లో. ఆ క్రూజ్ అనే బటన్ ప్రెస్ చేయగానే లోపల క్లస్టర్ లో క్రూజ్ అనేది ఆన్ అవుద్ది. ఆన్ అయిన తర్వాత మన 60 స్పీడా 80 స్పీడ్ అనేది ఒక స్పీడ్ మెయింటైన్ చేసి ఆ మెయింటైన్ చేస్తున్న స్పీడ్ లో ఇక్కడ సెట్ అనే బటన్ ఉంటుంది. ఆ సెట్ అనే బటన్ మనం ప్రెస్ చేయగానే అక్కడ మన క్లస్టర్ లో వచ్చేసరికి క్రూజ్ సెట్ అని వస్తుంది. క్రూజ్ సెట్ అని వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు అప్ వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసరికి అప్. ఇది అప్ లో కూడా 60 స్పీడే ఉంటుంది, డౌన్ లో కూడా 60 స్పీడే ఉంటుంది. అంటే వెహికల్ అనేది ఒక 60 స్పీడ్ లో మనం సెట్ చేస్తే ఆ కంటిన్యూషన్ గా అదే స్పీడ్ లో కంటిన్యూషన్ గా వెళ్తుంది. దాన్నే క్రూజ్ కంట్రోల్ అంటారు. అది మన ఎక్సలేటర్ ఇచ్చే పని ఉండదు. దానివల్ల అంటే చాలా మంది అపోహ ఏంటంటే క్రూజ్ లో ఉంటే మైలేజ్ రాదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ ఏంటంటే క్రూజ్ లోనే మనకు కావాల్సిన మైలేజ్ వస్తుంది. ఎందుకంటే మనం ఒక స్పీడ్ అనేది మనం సెట్ చేసుకుంటే ఆ స్పీడ్ లో కంటిన్యూషన్ గా వెళ్తుంది కాబట్టి మనకి ఎక్కడ ఫ్యూల్ అనేది వేస్ట్ అవ్వదు. వేస్ట్ అవ్వని దాని మీద మనకి మైలేజ్ రావడం అనేది జరుగుద్ది. మనం క్రూజ్ లో సెట్ చేసుకున్న తర్వాత మన స్పీడ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మన ఇక్కడ బటన్స్ లో చూసారా, ప్లస్ మైనస్. మనం ప్లస్ ప్రెస్ చేస్తూ ఉంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, మైనస్ ప్రెస్ చేస్తూ ఉంటే స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. మనం క్రూజ్ లో సెట్ చేసిన తర్వాత క్రూజ్ లో వెళ్తున్నప్పుడు మనం సడన్ గా క్లచ్ ప్రెస్ చేసిన, బ్రేక్ ప్రెస్ చేసిన క్రూజ్ అనేది ఆఫ్ అయిపోద్ది. నేను ఇప్పుడు వచ్చేసరికి క్లచ్ ప్రెస్ చేసా, క్రూజ్ ఆఫ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నార్మల్ గా మన ఎక్సలరేషన్ ఇస్తే వెహికల్ మూవ్ అవుతూ ఉంటుంది. చాలా వీడియోస్ లో చూస్తున్నాను క్రూజ్ కంట్రోల్ లో మైలేజ్ రాదు, మైలేజ్ రాదు అంటారు. మన క్రూజ్ కంట్రోల్ లో మైలేజ్ ఎందుకు రాదండి? ఇప్పుడు మనం సెట్ చేసుకునే స్పీడ్ ని బట్టి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు 62 నేను 80 మధ్యలో సెట్ చేశాను. చూడండి అక్కడ 23, 24 అలాగ రేంజ్ అనేది చూపిస్తుందండి, మైలేజ్ వచ్చే రేంజ్. కారు వాడే ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకుని డ్రైవ్ చేయండి. అంతేగాని మీ లైఫ్ని మాత్రం రిస్క్లో పెట్టుకోమాకండి. సేఫ్టీ ఫస్ట్, డ్రైవింగ్ నెక్స్ట్. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్రూజ్ కంట్రోల్ మీద డౌట్ ఉంటే గట్రా ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.